ప్రముఖ ఆధ్యాత్మికవేత్త విశ్వ హిందూ పరిషత్ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాస్ అడుగులు రాజకీయం వైపు పడుతున్నాయి. రేపు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి సమక్షంలో ఆయన బీజేపీలో చేరనున్నారు. తూర్పు గోదావరి జిల్లా గోకవరం గ్రామంలో 10,000 మందితో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి కాషాయ తీర్థం పుచ్చుకొనున్నారు. ఒక్క బీజేపీ మాత్రమే దేశాన్ని రక్షిస్తుందని, కాంగ్రెస్ లాంటి పార్టీలకు ఆ సామర్థ్యం లేదని అంటున్న కంబాల శ్రీనివాస్తో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. జిల్లా గోకవరంలో ఇక్కడ ఉన్నాము. ఇక్కడ కంబాల శ్రీనివాసరావు గారితో ఇక్కడ ఉన్నాము. అంటే రేపు పొద్దుట 25వ తారీఖున ఇక్కడ బీజేపీలో ఆయన జాయిన్ అవ్వబోతున్నారు. ఇక్కడ సంబంధించి భారీ లెవెల్ అంటే ఒక 10,000 వరకు కూడా జనాలతో ఇక్కడ బీజేపీలో జాయిన్ అవ్వడం జరుగుతుంది. సార్, ఇక్కడ రేపు బీజేపీలో జారబోయడానికి మెయిన్ కారణాలు ఏంటంటారండి? అలాగే రేపు అతిథుల కింద ఎవరు రావట్న్నారు? భారతీయ జనతా పార్టీలో మీ కంబాల శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా మీకు అందరికీ తెలుసు. మేము భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవ్వడానికి కారణం నరేంద్ర మోడీ గారి స్ఫూర్తి, అలాగే రాజకీయ లబ్ధి ఏదైతే ఉందో ఆ లబ్ధి ప్రజలకందరూ కూడా సక్రమంగా చేర్చాలనే ఉద్దేశంతో నేను భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతున్నానండి. భారతీయ జనతా పార్టీ ఒక్క పార్టీ మాత్రమే భారతదేశాన్ని రక్షించగలదు తప్ప మిగతా పార్టీలు ఎవరు కూడా రక్షించగలిగే సామర్థ్యం ఉన్న పార్టీ కాదు. అలాగే మాకు ఎవరైతే అంటే ఒకటే కలిసి పనిచేస్తాం, ఎన్డీఏ చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు, వారు బహుముఖ ప్రజ్ఞాశాలు. మన పవన్ కళ్యాణ్ గారు ఆయన చాలా సనాతన ధర్మానికి ప్రతిరూపం. సో నేను ఈ కారణాల వల్ల భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతున్నాను. ఏర్పాట్లు కూడా 10,000 మంది జనం వస్తారని చెప్పి 10,000 మంది వస్తారని చెప్పి మీరు ఉండండి ఫ్రెండ్. 10,000 మంది జనంతో మేము ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నాం అండి. వారికి భోజన సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం. జర్మన్ షర్ట్స్ అని చెప్పి చాలా భారీ ఎత్తున చేస్తున్నారు. ఇది వర్షం వచ్చినా కానీ ఇంట్లో కూర్చున్నట్టుగానే ఉంటుంది వాళ్ళ పరిస్థితి. ఎవరికి కూడా ఏ రకమైన ఇబ్బంది ఉండదు. అందుకనే ఇంత భారీ ఎత్తున ఏర్పాటు చేయడం జరుగుతుంది. నేను పురంధరేశ్వరి మా గౌరవ అధ్యక్షురాలైనటువంటి రాష్ట్ర అధ్యక్షురాలైనటువంటి పురంధరేశ్వరి గారు కూడా వారు జాయిన్ అవ్వమని చెప్పినప్పుడు కూడా నేను ఒకటే మాట చెప్పాను. భారతీయ జనతా పార్టీ దాని విశిష్టత, నేను జాయిన్ అయ్యే రోజునైతే మాత్రం ఒక ప్రపంచంలో రాష్ట్రంలో అది ఒక చరిత్రగా ఉండాలనే ఉద్దేశంతో నేను భారీ ఎత్తున జాయిన్ అవుతాను మేడం గారు చెప్పడం జరిగింది. అదే విషయాన్ని ఇప్పుడు మేము ప్రూవ్ చేసుకోవడం కూడా జరుగుతుందండి. అంటే సార్, ఇప్పుడు మీరు ఒక పార్టీలో జాయిన్ అవ్వక ముందరే సేవా కార్యక్రమాలన్నీ కూడా ఈ 3 నియోజకవర్గాల్లో మారుమోగుతుందండి. జాయిన్ అయిన తర్వాత ఏ విధంగా పార్టీని ఎదురు తీసుకెళ్తారు? అది నేను ఇందాక కూడా చెప్పానండి మీ వాళ్ళకి. భారతీయ జనతా పార్టీలో నేను విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా నేను స్వతంత్రుడిని. నేను ఏది చేసినా నా నిర్ణయాలు నేను తీసుకుంటాను. నా ఇష్టం వచ్చినట్టు నేను ప్రవర్తించడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయిన తర్వాత రాష్ట్ర అధ్యక్షురాలైనటువంటి పురంధరేశ్వరి గారు, అలాగే ఇంకా అంతకు పైన ఉండే అధిష్టానం ఎవరైతే మాకు అధిష్టానం ఉంటారో ఆ అధిష్టానానికి అనుగుణంగా వారు ఏ రకంగా ఆదేశాలు ఇస్తే ఆ ఆదేశాల అనుసారం మనం పనిచేస్తామే తప్ప మనకంటూ ఒక రకమైన స్వతంత్రమైన నిర్ణయాలు ఉండవండి. మా అధిష్టానం ఇంకా ఏం చెప్తుందో తెలియదు. మీరు అడిగిన ప్రశ్న చాలా ఎర్లీ క్వశ్చన్ అది. సో మీకు రానున్న కాలంలో దానికి మీకు ఆన్సర్ తెలుస్తుంది. రైట్. ఇది ఇక్కడ విషయం. అయితే రేపు జరగబోయే అంటే 25వ తారీఖున జరగబోయే ఈ కార్యక్రమంలో భారీగా అంటే ఇక్కడ జనాలతో ఇక్కడ పార్టీలో చేరడం అనేది ఆయన కంబాల శ్రీనివాసరావు గారు జాయిన్ అవ్వడం జరుగుతుంది. ఇదే విషయానికి ఇక్కడ 10,000 మంది జనాలు కూడా ఎక్కువ రావడానికి అవకాశాలు ఉన్నాయన్నారు. దాన్ని బట్టి చూసుకుంటే ఇక్కడ వచ్చిన జనాలకి అంటే పార్టీకి సభ్యతల్లో ఉన్న జనాలందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా నెంబర్ 1 అంటే టెంట్లు గట్ట వేసి ఇక్కడ మొత్తం ఎటువంటి ఇబ్బందులు జరగకుండా మొత్తం అంతా కూడా ఇక్కడ చూసుకోవడానికి అన్ని సిద్ధంగానే ఉన్నాయని చెప్పి కంబాల శ్రీనివాసరావు గారు అన్నారు. ఇది ఇక్కడ తాజా విషయం. అయితే కెమెరా పర్సన్ రాజుతో సతీష్, స్వతంత్ర టీవీ, గోకవరం గ్రామం నుంచి.